హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్ సాయి. ఎలా ఉన్నారు? అందరికి హ్యాపీ దీపావళి. ఈరోజైతే నేను బాంబులు అయితే వ్లాగ్ చూపిపోతున్నాను. నేను నిన్న చీమకొత్తలు తీసుకున్నాను, కానీ ఒంగోలు అయితే వాన పడేసరికి మీకు చూపించలేకపోయాను. అందుకే ఈరోజు మీకు నా బాంబు వ్లాగ్ చూపిపోతున్నాను. అయితే ముందు కాకరపూలు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవైతే 2 సెట్స్ తీసుకున్నాను. ఒక్క బాక్స్లో అయితే 5 పీసెస్ వస్తాయి. ఒకటి స్పెషల్, ఒకటి నార్మల్ తీసుకున్నాం. నెక్స్ట్ అయితే ఫ్లవర్ బాంబ్ అయితే తీసుకున్నాము. ఇదైతే చాలా స్పెషల్ అంట. స్పెషల్గా నేను చేయించాను. ఫ్లవర్ పాట్ మరియు ఫ్లవర్ బాంబ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత చిచ్చుబుడ్లు మీకు తెలిసిందే. కాకపోతే ఈసారి మాల్ కాకుండా లార్జ్ పీస్ మరియు బాగా పేలేవి తీసుకున్నాము. దాని అయితే లక్ష్మీ బాంబులు దాదాపు 10 పీసెస్ తీసుకున్నాము. దాంతోపాటు ఇంకో బాంబు తీసుకున్నాను. అయితే 2 in 1 లక్ష్మీ బాంబు అని చెప్తున్నారు. అయితే పికాక్ బాంబు అంటే ఒక్కటి 400 పడింది. చాలా పెద్ద పీస్ తీసుకున్నాం ఈసారి. రాత్రి పేలిస్తే చూడడానికి నిజంగా పికాక్ లాగే ఉంటుంది. ఒక లార్జ్ సైజ్ తీసుకున్నాను, ఒక స్మాల్ సైజ్ తీసుకున్నాను. దాని తర్వాత అయితే బ్యాట్ ఉంది. నేను ముందు చూడడంగానే మాల్ బ్యాట్ అనుకున్నాను, కానీ అప్పుడే చెప్పారు వెనకాల వెలిగిస్తే ఇది వెలుగుతుందని చెప్పారు. ఇక్కడైతే మనం చూడొచ్చు వెలిగించడానికి ఉంది. దాని తర్వాత అయితే ఇంకా కాగరొత్తులు, ఇదైతే పిల్లి పిసులు మేము 2 ప్యాకెట్లు తీసుకున్నాం, కానీ ఒకటి ఎక్కడో మిస్ అయిపోయింది. దాని తర్వాత అయితే చిప్పట్లో రకాలు ఉన్నాయి. తర్వాత 1K వాలా అయితే చూడొచ్చు. ఒక్కడైతే 500 పడింది. వాళ్ళైతే అక్కడ రీజన్ ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడైతే మనీ ప్యాక్ కూడా ఉంది. మనీ ప్యాక్ అయితే మేము బాక్స్ తీసుకున్నాం, ఎందుకంటే మాకు అవి చాలా ఇష్టం. దాని తర్వాత అయితే భూచక్రాలు అయితే 2 టైప్స్ తీసుకున్నాము. ఒకటి మామూలుది, ఒకటి పెద్దది. మళ్ళీ అగ్గిపెట్టెలు తీసుకున్నాము. బీడీ బాంబులు అని కూడా పిలుస్తారు బయట. ఇది 100 వాలా 2 తీసుకున్నాం, అంటే 200 వాలా. దాని తర్వాత అయితే ఫ్లవర్ బాంబులు నాకు మై ఫేవరెట్ బాంబ్స్. దాని తర్వాత అయితే అగ్గిపెట్టెలు ఉన్నాయి. దాని తర్వాత తాడులు ఉన్నాయి, మళ్ళీ పెన్సిల్స్ ఉన్నాయి. అయితే నాకు వీటన్నిటిలో ఇష్టమైంది ఏంటంటే గన్. అన్నిటికంటే ఇష్టమైంది గన్. ఆ గన్ ఎలా పేలుతుందంటే మనం వెలిగించగలనే, ఏదో మనం నిజంగా గన్ పేలుస్తున్న అనుభూతి చెందుతాం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.